ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యాన భాగము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 148వ వచనము. కీర్తనకారుడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుందును. క్రోషియా నగరవాసి అయిన అంటే మాటక్ అనే వ్యక్తి 1967లో లైబ్రరీ నుండి ఒక నవలను తీసుకుని వెళ్ళాడు. 40 సంవత్సరాల తర్వాత 2007లో దానిని లైబ్రరీకి తిరిగి ఇచ్చాడు. క్రోషియా నగర కమిటీ వారు తమ నగరం యొక్క శతాబ్ది ఉత్సవములను జరుపుకునే సందర్భంలో లైబ్రరీ పుస్తకములను ఎరువు తీసుకుని వెళ్ళిన వారు తిరిగి ఇస్తే అపరాధ రుసుము లేకుండా అంగీకరిస్తామని ప్రకటించారు. అందువల్ల 40 సంవత్సరాల క్రితం తీసుకెళ్లిన పుస్తకాన్ని అంటే మాటకు తిరిగి అప్పగించాడు. లైబ్రరీ క్లర్క్ ఈ పుస్తకమును చదివారా అని అడిగాడు. అందుకు లేదండి, బిజీగా ఉండి చదవలేదు అన్నాడు. నిజానికి 15 అధ్యాయములు ఉన్న ఆ పుస్తకమును ఒక రోజులో చదవచ్చు. శతాబ్ది ఉత్సవముల వలన అంటే మాటక్ వద్ద అపరాధ రుసుము వసూలు చేయలేదు. అతడు 59,130 రూపాయలు ఫైన్ చెల్లించవలసి ఉండేది. అంటే మాటక కంటే సోమరులను నేను చూచుచున్నాను. సంవత్సరముల తరబడి వారి ఇంటిలో బైబిల్ ఉన్నను దానినెన్నడూ ధ్యానింపరు. ప్రియులారా, మన రక్షణ బైబిల్ యొక్క వాక్యము చదివితేనే అర్థమవుతుంది. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో, యేసయ్య రక్షణ మనకి ఎలా లబ్ధి పొందుతుందో, మనము పరలోకంలో సంతోషంగా ఉండాలంటే ప్రతి నిత్యము ఆత్మకి ఆహారము మనకి ఎలాగో బైబిల్ యొక్క వాక్యమును చదివినట్లయితే ఆత్మీయ ఆహారమును మనము ఉచితముగా పొందుకొనవచ్చు. ప్రియులారా, ప్రతిరోజు మీరు ఒక సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజు వాక్యమును చదవండి. ప్రతిరోజు వాక్యమును ధ్యానించండి. అందువల్ల మీకు లోతైన సత్యాలు దేవుడు మీతో ప్రతినిత్యము మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.